అంతేనా దానిలో చూడకాలని కొంచెం మీరు ఎంకరేజ్ కదా ఓకేనా కొంచెం ఇది రాదా కొంచెం ఎంకరేజ్ కదా మందులు ఒక్కడు వెడల్పుంటే అందరూ వస్తారు ఈరోజు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల అవసరాల దృష్ట్యా మారుతున్నటువంటి వైద్య చికిత్స అవసరాల దృష్ట్యా మెజారిటీ ఆఫ్ ద ఆపరేషన్స్ని లాప్రోస్కోపిక్ చేయాలని పేషెంట్స్ అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దుబ్బాకలో, సిద్దిపేట, సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో, కామారెడ్డి ప్రాంతాల్లో చేయలేనటువంటి అనేక ఆపరేషన్స్ని మా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చాలా గొప్పగా నిర్వహించి అనేక రకాలుగా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రి పేరు ప్రతిష్టలు పెంచుతున్నటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మారిన రోగుల పేషెంట్ల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని పాతకాలపు సర్జరీ విధానాలకు స్వస్తి పలుకుతూ లాప్రోస్కోపిక్ విధానంలో అన్ని రకాలైనటువంటి సర్జరీలకి రోగులు ఇష్టపడుతున్నటువంటి వేళ దీనివల్ల లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడం వల్ల శరీరం మీద అవుతున్నటువంటి గాయం సైజు చిన్నగా ఉంటుంది, గాయం తొందరగా మానుతుంది. కాబట్టి ఎక్కువ మంది డబ్బులు ఖర్చు అయినా సరే లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకోవాలనేటువంటి ఆలోచన పేషెంట్స్లో ఉంటుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఆ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్స్ అన్నీ కొనివ్వడం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి మారుమూల ప్రాంతమైనటువంటి దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి సిఎస్ఆర్ నిధుల కింద ఎన్టీపీసీ యాజమాన్యాన్ని ఒప్పించి సుమారు 25 లక్షల రూపాయలతోటి ఈరోజు లాప్రోస్కోపిక్ సర్జరీ చేయడానికి అవసరమైనటువంటి కెమెరాలు, సిలిండర్స్, కనెక్టివిటీ, ఇతరత్ర అన్ని అంశాలను కలిపి టోటల్ ఎక్విప్మెంట్స్ని 25 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ని ఈరోజు ఎన్టీపీసీ సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధుల కింద ఈరోజు దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగం వీటిని సరిగా సద్వినియోగపరుచుకొని పేషెంట్లకి మరింత మెరుగైనటువంటి సేవల్ని అందించాలని, మారుమూల ప్రాంతం నుంచి పేషెంట్లు ప్రతి చిన్న పనికి హైదరాబాద్కో, సిద్దిపేటకో, ఇంకొక ప్రాంతానికో పోకుండా ఉండడానికి ఈ పరికరాలు ఉపయోగపడతాయనేటువంటి విశ్వాసంతో ఈ ప్రాంత ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఎన్టీపీసీ వారి సిఎస్ఆర్ నిధుల కింద వారి సహకారంతో అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ నుంచి పడేసి కేసులు ఉన్నా కానీ ఏదైనా చూసి మన హాస్పిటల్ని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్టార్ట్ చేయించిన ఘనత మన ఎంపీ గారిది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ కూడా అన్నింటిలో కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ హాస్పిటల్ని పురోగమనంలో ఉండడానికి కారణభూతులు వారు. అదేవిధంగా మన హాస్పిటల్కి 2 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది. ఒకటి నియర్లీ 40 lakhs పెట్టి లైఫ్ సేవింగ్ అంబులెన్స్ ఒకటి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మెదక్ డిస్ట్రిక్ట్లో కూడా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 అంబులెన్స్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో మన దుబ్బాకకు రావడం చాలా గొప్పతనం సార్ వారిని. అదేవిధంగా దాదాపు 5 lakhs విలువలైనటువంటి చైర్స్ కానీ, హాస్పిటల్ ఎక్విప్మెంట్ కానీ, స్టీల్ చైర్స్ అన్నీ ఇవ్వడం జరిగింది గతంలో సార్ మనకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. అదేవిధంగా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ
దాదాపు అన్ని విషయాల్లో కూడా మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈసారి మనకి ల్యాపరోస్కోపీ ఎక్విప్మెంట్ ఉందని చెప్పడం జరిగింది. 8 నెలల కింద మనము ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారి, కలెక్టర్ గారికి మరియు మన ఎంపీ గారికి అందరికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రాసెస్లో సార్ మనకి ఇంత తొందరలో షార్ట్ టైంలో ఈ ల్యాపరోస్కోపీ ఎక్విప్మెంట్ ఎన్టీపీసీ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో ఇవ్వడం జరిగింది. సార్ ఇంకొకటి ఏంటంటే సార్ ఇప్పుడు ఈ సమ్మర్లో వస్తున్నది మనకి బస్సు షెల్టర్ది ప్రాబ్లం అవుతుంది సార్. ఆర్టీసీ వాళ్ళు బస్సులు ఆపట్లేదు సార్. కొంచెం ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తే మన స్టాఫ్ అంతా కూడా